వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి డ్వాక్రా మహిళల కోసం గత ప్రభుత్వం అమలు చేసిన సున్నా వడ్డీ పథకాన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేసి పావలా వడ్డీకి రుణాలను అందిస్తామనడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి డ్వాక్రా మహిళలన్నా ఎందుకంత పగ అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ వరదు కళ్యాణ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. జగనన్న ఇచ్చిన సున్నా వడ్డీ పథకాన్ని ఎత్తేసి ఇప్పుడు పావలా వడ్డీకి రుణాలు అంటున్నారు. ఇది మహిళా సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేయడమే అని ఆమె మండిపడ్డారు. ప్రభుత్వం వచ్చి ఏడాది దాటినా ఇప్పటికీ ఏ డ్వాక్రా మహిళ ఖాతాలను ₹1 వేసింది లేదని ఆమె ఆరోపించారు. మహిళలకు ఏదో మేలు చేస్తున్నట్లుగా ప్రభుత్వం 2 నాలుకల ధోరణిని ప్రదర్శిస్తోందని, సంక్షేమాన్ని విస్మరిస్తోందని ఆమె విమర్శించారు. డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ బకాయిలు తక్షణమే చెల్లించాలని, ఈ విషయంలో ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలని ఎమ్మెల్సీ వరదు కళ్యాణ్ డిమాండ్ చేశారు. డ్వాక్రా మహిళలంటే ఎంత పగో, ఎందుకెంత పగ అనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే జగనన్న ఇస్తున్న సున్నా వడ్డీని డ్వాక్రా మహిళలకు ఎత్తేసి ఇప్పుడు విద్యా రుణాల పేరిట పావలా వడ్డీకి రుణాలు ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది. నిజంగా ఎంత దారుణం! మహిళలంటే ఎందుకింత కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నారు? మళ్ళీ మాట్లాడితే చెప్తారు డ్వాక్రా సంఘాలు నేనే కనిపెట్టాను, నేనే తెచ్చాను అంటారు. కానీ డ్వాక్రా సంఘాలకు ఇవ్వాల్సినవి ఏ ఒక్క పథకం కూడా ఇవ్వని పరిస్థితి. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 15 నెలలు అయింది. 15 నెలల్లో ఒక్క మహిళకు ₹1 ఇవ్వలేదు. ఒక్క డ్వాక్రా సంఘానికి ₹1 ఇవ్వని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎంత దారుణంగా, ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు మనం చూస్తూ ఉండొచ్చు.